మా అన్న ఇలా పేపర్లు రేవంత్ రెడ్డి కోసమే వెలుగు పత్రిక ఇలా రాసింది చూసుకొని బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో తీసుకొస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ నేడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా ఇస్తారట. మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారు బరాబర్. ఎందుకంటే మా అన్నకు మోసం చేసే రోగం వచ్చింది, మీకు మోసం. మా అన్నకేమో మోసం చేసే వైద్యుడైండు, మీరేమో మోసపోయే రోగులైరు. ఇప్పుడు మీరు నమ్ముతలేరా? 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవో తీసుకొస్తాను రేవంత్ అన్న, రేపు రిజర్వేషన్ ఇస్తాడు. మీకు నమ్ముతురా? ఒక్క సెకండ్ ఆవిరి, మీరు నమ్మాలి. ఇప్పుడు ఎవరైతే స్థానిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్ కావాలంటుండో వాళ్ళందరూ ఒక్కసారి నేను చెప్పింది చూడాలి. రాగరే కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. విన్నారా? మరొకసారి వినిపించమంటే కూడా వినిపిస్తా. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అడుగుతారో తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ ద్రోహులు. ఎవరైతే అడుగుతుండో వాళ్ళని జైల్లో పెట్టాలి. ఇచ్చేటోని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలు జైలుపెట్టాలి, అడిగిన ప్రజలను జైలుపెట్టాలి. ఇది ఎవరు చెప్తున్నారు? మనం చెప్పలేం. మా అన్న గతంలో ప్రతిపక్షంలో పచ్చరంలో అనుకున్నప్పుడు మరి చేయి గుర్తే ఉన్నట్టు వెనకంగా ఏదో గుర్తులో పనుకున్నప్పుడు మా అన్న ఏం చేయాలంటే ఎవరైతే ఎన్నికల్లో రిజర్వేషన్ అడుగుతుండో మరి వాళ్ళు దొంగలంట, మరి ద్రోహులు అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలంట. మళ్ళీ ఇంపుతారు. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. అసలు తప్పే లేదా? మా అన్న చాలా కరెక్ట్ గా చెప్పిండు, మీకు అర్థం కావట్లే. ఇంకా మరి మీరు ఎట్లా నమ్ముతురా? ఇప్పుడు తలకాయలో ఏముందో బొట్టు బయట గరిగిచ్చి మా ఆయన చెప్పిండు ఎవరైతే రిజర్వేషన్ అడుగుతుండో వాడు దొంగ, వాడు ద్రోహి, వాడిని అరెస్ట్ చేయాలంటుడు. మరి మీ అందరూ కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మా అన్న చెప్పినట్టే. వీళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏంటంటే ఫస్ట్ గూట్లో ఉన్నది మీకు తర్వాత ఏంటి ఉన్నది అని చెప్పి మనది. రేవంత్ అన్న గతంలో నువ్వు మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే రేవంత్ రెడ్డి ఏదైతే బీసీలకు టేగదారని చెప్పుకుంటున్నో ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు ఎవరైనా స్థానిక ఎన్నికల్లో కానీ ఇంకేమైనా కానీ రిజర్వేషన్ రాష్ట్రాలు అయితే నేరం, వాళ్ళందరినీ జైల్లో పెట్టాలంటున్నావు మనందరినీ. ఇసమంటే మీకు రిజర్వేషన్ మీకు వచ్చిస్తాడు. ఇప్పుడు మీరు నమ్మురు. ఇంకా చూడే ఎస్సీ ఎస్టీల కంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ఉంచంట. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. అయితే ఇక ఈ బీసీ రిజర్వేషన్లు అనే అంశంలో కాంగ్రెస్ పార్టీ విషయం ఏంటంటే నేతి బీరకాయలో నెయ్యి లేదు, కాంగ్రెస్ పార్టీలో బీసీల పైన చుద్ది లేదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఎవడన్నా ఉంది అనుకుంటే వాడి భ్రమ. మీరు ఒకవేళ ఉంది మా అన్నకు ప్రేమ అనుకుంటే మీ భ్రమ. మీరు ఆగమైతే మాకేం సంబంధం లేదు. మా అన్న యొక్క ఆలోచన మాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఇక ఇది పక్కన పెడితే ఇంకా సిలికా పలుకులు అందరూ వచ్చి నిలబడరు, సంతోషం. ఈ ఒక ముచ్చట చూసుకోరు. ప్రాజెక్టులో వరద ప్రభావం కొలిచేందుకు పరికరాల ఏర్పాటట. పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా వేశాక పరిహారం తీసుకుంటాడ. ఇక మరి ఇప్పుడు పరిహారం అనేది ఇక పంట నష్టం తేల్చినాక ఇప్పుడు ఏమి చేయరు. వరద బాధితుల గురించి పెద్దగా మాట్లాడింది ఏమి లేదు కదా. రాసిరు ఈ అంత ఏంది రేవంత్ వెలుగు, రేవంతే వెలగాలి. ఆడ చెప్పినా చెప్పపోయినా వెలిగిస్తారు. ఆయన కర్పూరం పెడతారు, నిప్పు పెడతారు, వెలుగుతూనే ఉంటుంది. ఇంకా రేవంత్ రెడ్డి అని మాట్లాడినట 2022-23 రబీకి సంబంధించి మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీకి కఠిన చర్యలు ఉంటాయంట. గోశాల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి. అయితే ఇప్పుడు మీరు గమనించరా, నిన్న మాట దాకా ఏమని రాసిరు మెయిన్ పేపర్లా? కాళేశ్వరం కమిషన్ పైన ప్రధానమైన చర్చ. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం గురించి మాట్లాడదాం రాజాబాయి అన్నాడు, ఏమంటే ఆయన వదిలేసి బీసీ రిజర్వేషన్, వరద బాధితులు, కష్టాలు, బాధలు, సుఖాలు అని ప్లేటు ఫిరాయించరు. నిన్న మాట దాకా వీలే రాసు ప్రధానమైన చర్చ కాళేశ్వరం కమిషన్, ప్రధానమైన చర్చ కాళేశ్వరం కమిషన్ అని రాసు. కేసీఆర్ భయపడుతుండు, కేసీఆర్ బెదిరిండు, కేసీఆర్ అదిరిండు అని రాసుడు. ఇవాళ కొడుకులు అదిరిపోయేలా ఆ ముచ్చడే రాయలే పేపర్లు. ఇప్పుడు ఏం చెప్తారా? సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గు అనిపించాలి. అసెంబ్లీ సమావేశాలు పెడదాము, మాట్లాడదామంటారు. మీకు ఎందుకంత భయం అవుతుంది తప్పు చేయనప్పుడు?
రావాలి కదా చర్చకు మునగాళ్ళు అయితే. మరి ప్రజలు డిసైడ్ చేయండి. ఇక మీరు వీళ్ళు మునగాళ్ళ దమ్మున్నోలా దమ్ము నేరుగా దద్దమ్మలనే మీరు డిసైడ్ చేయండి. వీడికి కిందికి వేసారు అబ్బో. ఇంకంతే ఎటువై కేసీఆర్ బదనాం చేస్తే ఇంకో వివేకానంద స్వామి ఇక్కడ వెలుగుతుండు కదా, ఇక్కడ వెలుగుతుండు. ఆయన ఉన్నాడు కాబట్టి మేము వార్త వచ్చింది, ఆయన బొమ్మ ఉన్నది కాబట్టి పేపర్ వేసారు అంతే. మా సారుండు మా ఓనర్ అని. ఇంతవరకు మేజర్గా ఒక వార్త కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సామిక ఎన్నికల్లో రిజర్వేషన్ అనేది 100% పార్టీ పరంగా అవుతుంది. అది మనం చెప్పాలనే పని లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచిన చింతపండు మల్లయ్య గారే చెప్తురు. ఇక మనం కూడా చెప్తానికి వాళ్ళనే చెప్తుడు కదా, ఇక మనమేది కొత్త తేల్చేది. సో ఇది పరిస్థితి. ఇక మరి మీరు నమ్మితే నమ్మరు, నాకు సంబంధం లేదు.